స్థానిక ఎన్నికలు వస్తున్నటువంటి సందర్భంగా పొలిటికల్ జిమిక్స్లో ఆరితేరినటువంటి రేవంత్ రెడ్డి మరొకసారి ప్రజల్ని మోసం చేసే దిశగా ముందుకు వెళ్తా ఉన్నాడు. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలను మర్చి మేనిఫెస్టోలో పొందుపరిచినటువంటి ఏ ఒక్క అంశాన్ని కూడా పట్టించుకోకుండా ప్రజల్ని మోసం చేసి ఈరోజు మళ్ళీ స్థానిక ఎన్నికల వైపు ఆలోచన చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డి గారిని సూటిగా ఒక ప్రశ్నగా దర్చుకున్నాం. మీరు 100 రోజుల్లో 6 గ్యారంటీలను చట్టబద్ధత కల్పించి 6 గ్యారంటీలను అమలు చేస్తానని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు గజనిగా ఎందుకు మారారు, దేనికోసం అని చెప్పేసి ఇచ్చినటువంటి హామీల్ని మర్చిపోతా ఉన్నారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈరోజు స్థానిక ఎన్నికలు ఉన్నాయి కాబట్టి రైతు బంధు కడుపు కట్టుకొని ఇచ్చిండట. గతంలో చెప్పిండు ఆయన, ఒక నెల రోజులు కడుపు కట్టుకుంటే 40,000 కోట్ల రూపాయలు ఈ రకంగా ఇచ్చేస్తా అని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి గారు మరి 19 నెలలు గడుస్తున్నా కూడా పూర్తిగా కడుపు కట్టుకునే ఉన్నాడు. కానీ ఎక్కడ కూడా ప్రజలకు ఇచ్చినటువంటి హామీల్ని అమలు చేయలేకపోతా ఉన్నాడు. ఎన్నికలు వచ్చినాయని చెప్పి మొన్న 9 రోజుల్లో 9,000 కోట్ల రూపాయలు ఇచ్చానని చెప్పేసి ప్రగల్భాలు పలుకుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ఏదో కొత్తగా ఇప్పుడే మొదలుపెట్టినట్టుగా సంబరాలు చేసుకున్నాడు. మరి గతంలో యాసంగిలో ఇవ్వాల్సినటువంటి ఒక దఫా పూర్తిగా ఎగ్గొట్టేటువంటి సంగతి మీరు మర్చిపోయినారా, లేక మర్చిపోయినట్టు నటిస్తూ ఉన్నారా? మొన్న గత సీజన్లో ఇవ్వాల్సినటువంటి రైతు బంధు కేవలం 4 ఎకరాల వరకు ఇచ్చేసి మిగిలినవి మర్చిపోయినాడు. మరి అవేవి పడినట్టుగా మరి ఇప్పుడు కొత్తగా పూర్తిగా ఇచ్చారని చెప్తా ఉన్నారు. మరి ఇప్పుడు ఇచ్చినటువంటి రైతు బంధు గతంలో యాసంగిలో ఎగ్గొట్టేటువంటి రైతు బంధా, లేకుంటే ప్రస్తుతము రైతు బంధు ఇచ్చేది పూర్తిగా నన్ను రైతులు మోసం చేశానని చెప్పదలుచుకున్నారా? దానికి సమాధానం చెప్పాలి. అదే మాదిరిగా అనేకమైనటువంటి అంశాలు, బీసీ డిక్లరేషన్ కానీ, యువత డిక్లరేషన్ కానీ, మహిళా డిక్లరేషన్ కానీ, ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ కానీ, అవన్నీ కూడా మర్చిపోయినట్టుగా ఇప్పుడు అసెంబ్లీలో ప్రవేశపెట్టిన తర్వాత ఆర్డినెన్స్ని కాదని అసెంబ్లీలో పాస్ అయినటువంటి బిల్లు ఒకవైపు గవర్నర్ గారికి పంపి మళ్ళీ ఇప్పుడు కొత్త ఆర్డినెన్స్ని డ్రామా చేస్తూ ఉన్నాం. మరి అసెంబ్లీలో మరి పాస్ చేసినటువంటి బిల్లుకి ఎగ్జిస్టెన్స్లో ఉండగా కొత్త ఆర్డినెన్స్ ఏమిటో ఎందుకు బయట పెడతలేవు? దాంట్లో పొందుపరిచినటువంటి అంశాలు మీరు బయట పెడతారా, మమ్మల్ని చెప్పమంటారా? మీరు ఈ పొందుపరిచినటువంటి ఆర్డినెన్స్లో ఎక్కడన్నా 42% రిజర్వేషన్ అంశాన్ని ఎక్కడన్నా మీరు దాంట్లో కోట్ చేయడం జరిగిందా? ఇది మోసపూరితమైనటువంటి ఆర్డినెన్స్ కాదని అడుగుతా ఉన్నాం. పూర్తిగా ప్రజల్ని మోసం చేయడంలో పిహెచ్డి తీసుకున్నటువంటి రేవంత్ రెడ్డి గారు అన్ని వర్గాల ప్రజానీకాన్ని మోసం చేస్తూ మహిళలకు ఇస్తామన్నటువంటి 2,500 రూపాయలు మహాలక్ష్మి పేరు మీద, వృద్ధులకు ఇస్తామని చెప్పినటువంటి 2,000 రూపాయలు 4,000 రూపాయలు పెంచుతామని చెప్పి మోసం చేసిన తీరుగా యువతకి ఇవ్వాల్సినటువంటి నెలకు 4,000 రూపాయల నిరుద్యోగ భృతి అంశంలో కానీ, వారికి ఇస్తామన్న 2 లక్షల ఉద్యోగుల అంశంలో కానీ, చదువుకునేటువంటి విద్యార్థులకు ఇస్తామన్నటువంటి స్కూటీల అంశంలో కానీ, రైతులను మోసం చేయడంలో కానీ, రుణమాఫీ అంశంలో దాదాపు 40% మంది రైతుల ఖాతాల్లో రుణమాఫీ జరగలేదన్న అంశంలో కానీ, బీసీ డిక్లరేషను, ఎస్సీ ఎస్టీ డిక్లరేషను,
మహిళా డిక్లరేషను, యువ డిక్లరేషను, ఇన్ని రకాలుగా హామీలలో మోసం చేసినటువంటి ఛాంపియన్ అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు కొత్తగా ఎన్నికల్లో ఏ ముఖం పెట్టుకొని వెళ్ళాలనుకుంటా ఉన్నారో తెలియజేయాలని చెప్పి అడుగుతా ఉన్నాం. 49సారి మళ్ళీ ఢిల్లీకి పోతుండంట. పాపం రేవంత్ రెడ్డి గారి పర్యటనలు హైదరాబాద్లో తక్కువ, తెలంగాణలో తక్కువ, ఢిల్లీలో ఎక్కువ పర్యటనలు జరుగుతూ ఉన్నాయి. ఎన్నిసార్లు ఢిల్లీ ప్రదక్షిణాలు చేసినా వాళ్ళ నాయకుడు కనీసం ఆయనకు అపాయింట్మెంట్ కూడా ఇస్తలేడు. రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ కోసం తెలంగాణ ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టి ఢిల్లీలో పటికాపలు కాసినా వాళ్ళ నాయకుడు ఆయనకు అపాయింట్మెంట్ ఇస్తలేడంటే ఇంతకన్నా సిగ్గుచేటు ఇంకొకటి ఉన్నదా అని అడుగుతా ఉన్నా. ముఖం చెల్లక వారి నాయకులు వారిని పట్టించుకోకుంటే వారి అపాయింట్మెంట్ల కోసము తెలంగాణ ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెడుతూ, ఢిల్లీలో చుట్టూ ప్రదక్షిణలు చేస్తూ వాళ్ళ నాయకుల కోసం పడిగాపలు కాస్తున్న రేవంత్ రెడ్డి గారు కనీసం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేనటువంటి పరిస్థితులు. పూర్తిగా ఇప్పటి వరకు దాదాపు 1,75,000 కోట్ల రూపాయలు అడిషనల్గా అప్పు తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు 1,75,000 కోట్ల అప్పు తీసుకొచ్చి కూడా ఇప్పటి వరకు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చలేనటువంటి ఘనత ఎవరికైనా ఉన్నది అంటే రేవంత్ రెడ్డికి ఉన్నదని తెలియజేస్తా ఉన్నాం. ఏదో ఒక రకంగా ఎన్నికల్ని వాయిదా వేయాలనో లేకుంటే ఏదో ఒక రకంగా మెలకబెట్టి ఇతర పార్టీల్ని బదనాం చేయాలనో, ఎన్నికలు పోయే దమ్ము లేక, ఎన్నికలు ఫేస్ చేసేటువంటి ప్రజల్ని ఫేస్ చేసేటువంటి ముఖం లేక డ్రామాల మీద డ్రామాలు ఆడుతున్నటువంటి రేవంత్ రెడ్డి గారు ప్రజలకు రేపు ఎన్నికల్లో ఏం సమాధానం చెప్తారో, ఏం ముఖం పెట్టుకొని మీరు ఎన్నికల్లో ఓటు అడుగుతారో తెలియజేయాల్సిన అవసరం ఉన్నదని అడుగుతా ఉన్నాం. ఈరోజు అధికారం ఉన్నది, దోచుకున్న ధనం ఉన్నది, వెంబడ పోలీసు బలగం ఉన్నది. ఏదో ఒక రకంగా అధికారాన్ని దుర్వినియోగం చేసుకొని ఎన్నికల్లో గెలవాలనే ఆలోచన మాత్రమే రేవంత్ రెడ్డికి ఉన్నది తప్ప ప్రజల వద్దకు వెళ్ళి ప్రజల ఓటు అడిగేటువంటి ముఖం మాత్రం రేవంత్ రెడ్డి గారికి లేదు అని చెప్పి నేను మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ప్రశ్నించే గొంతుగా భారతీయ జనతా పార్టీ ప్రజల పక్షాన్ని నిలబడి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నది. ఖచ్చితంగా రేపు తెలంగాణలో కాశీ జెండా ఎగరేయడానికి భారతీయ జనతా పార్టీ శ్రేణులంతా సన్నద్ధమవుతున్నటువంటి సందర్భంగా గ్రామ గ్రామాన ప్రతి జిల్లాలో భారతీయ జనతా పార్టీ నాయకులు పర్యటన చేస్తాం. రేపు రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేయడానికి అందరం కలిసికట్టుగా పనిచేస్తామని మరొకసారి తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేస్తాను. బీసీ అంశం గురించి చెప్పదలుచుకున్నాను. మీ ద్వారా అటు రేవంత్ రెడ్డికి డైవర్షన్ కింగ్, నేను ఎప్పుడు ఆయనకు బిరుదిచ్చాను, డైవర్షన్ కింగ్, డిసీవింగ్ కింగ్, డిమాలిషన్ కింగ్, దట్ ఈస్ రేవంత్ రెడ్డి. వారిని మరి బీసీ శాఖ మార్చుల్ని స్ట్రైట్గా సుత్తి లేకుండా ఒకటి ప్రశ్నిస్తుంది. మీరు దమ్ము ధైర్యం ఉంటే, నిబద్ధత ఉంటే, మీరు చెప్పినటువంటి లెక్కలు కరెక్టే అయితే, మీరు చేపట్టినటువంటి ఏదైతే రోల్ మోడల్ అని సొంత డబ్బా కట్టుకున్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం, మీరు 1,00,000 ఎన్యూమరేట్లతోని శాస్త్రీయబద్ధంగా చేపించినామని డబ్బా కొట్టుకుంటున్నటువంటి కులగణను బహిర్గతం చేయాలని బీజేపీ పార్టీ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం. పుష్ప సినిమాలో ఓ డైలాగ్ ఉంది, మీ అందరికీ తెలుసు, ఫేమస్. పట్టుకో షేకావత్, దమ్ముంటే పట్టుకో షేకావత్ అన్నట్టు, దమ్ముంటే రేవంత్ రెడ్డి, లెక్కలు బయటపెట్టు రేవంత్ రెడ్డి. సింపుల్. దమ్ముంటే రేవంత్ రెడ్డి, లెక్కలు బయటపెట్టు రేవంత్ రెడ్డి. అందుకొరకు ఫస్ట్ లెక్కలు మొదలు పెట్టారు.
రెండో అంశం, ఈరోజు నేను ఇప్పటికే చెప్పాను, డైవర్షన్, డిసీవింగ్, డిమాలిషన్ రేవంత్ రెడ్డి గారి యొక్క ట్రేడ్ మార్క్. ఈరోజు వారి యొక్క మొత్తం లక్ష్యం ఏంటంటే చేసినట్లు చెయ్యాలి, బీజేపీ ప్రభుత్వం మీద బురద చల్లాలనే ఏకైక లక్ష్యంతో తప్పితే బీసీలకు ఏమాత్రము రిజర్వేషన్ కానీ సామాజిక న్యాయం చేసే నిబద్ధత రేవంత్ రెడ్డి గారికి ఉన్నదంటే ముసలి వెజిటేరియన్ తిన్నట్టే. ఈరోజు నేను అడుగుతున్నాను, ఇప్పటి వరకు మీరు ఆర్డినెన్స్ తీశారు, గవర్నర్కి పంపారు అని చెప్తున్నారు. మీ పాత్రికేయ మిత్రులందరినీ అడుగుతున్నాను, మీకెవరికన్నా ఆర్డినెన్స్ కాపీ ఉందా? ఆర్డినెన్స్లో డీటెయిల్స్ ఉన్నాయా? ఆర్డినెన్స్లో ఉన్నటువంటి అంశాల గురించి ఎవరికైనా తెలుసా? ఇదేమన్నా ఆపరేషన్ సింధూరా సీక్రెట్ చేయడానికి? ఒక ఆర్డినెన్స్ తీసినప్పుడు బీసీ రిజర్వేషన్ కనే చెప్పినప్పుడు ఆర్డినెన్స్ కాపీని బహిర్గతంగా ప్రజల ముందు పెట్టడానికి ఎందుకు జంకు? ఆ ఆర్డినెన్స్లో 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నట్లు మీరు రేవంత్ రెడ్డి గారు, ఆ బీసీ శాఖ ఆయన ఇద్దరు పొన్నం ప్రభాకర్ గారు డబ్బా కొట్టుడు తప్పితే ఆర్డినెన్స్లో 42% బీసీలకు, అదే హిందూ బీసీలకు, బీసీలు అంటేనే హిందువులు పెట్టినట్లు మీరు అందులో పెట్టారా లేదా? ఫస్ట్ మీరు స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది. ఇకపోతే మూడో అంశం, ఎంతసేపు 9th షెడ్యూల్. నిన్న మా అధ్యక్షులు ఢిల్లీలో వారు ఒక ప్రముఖ లాయర్, ప్రముఖ ఇంటలెక్చువల్, భారత బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడే కాకుండా 9వ షెడ్యూల్ కాదు, మొత్తం కాన్స్టిట్యూషన్ని రివ్యూ చేసే అధికారం సుప్రీంకోర్టుకు ఉంది. 9వ షెడ్యూల్ కాదు, ఎనీ షెడ్యూల్ అది ఆల్రెడీ పెండింగ్లో, సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉన్నది. ఈరోజు మీరేదైతే అంటున్నారో, ఇదివరకే సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో స్పష్టంగా ట్రిపుల్ టెస్ట్ పెట్టి ఏదైతే వర్గాలకు వాళ్ళ యొక్క జనాభా కంటే రిప్రజెంటేషన్ తక్కువ ఉందో వాళ్ళు పెంచుకోవచ్చని సుప్రీంకోర్టు కృష్ణమూర్తి కేసులో స్పష్టంగా చెప్పింది. అదే ఒక సెన్సస్, 2 డెడికేటెడ్ కమిషను, 3 స్పష్టమైనటువంటి డేటా. ఇప్పటి వరకు గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ, ఇప్పుడు ఉన్నటువంటి త్రిపులార్ ఏదైతే ఉందో, త్రిపులార్ అంటే రేవంత్ రెడ్డి గారు, ఇప్పటి వరకు ఆ డాటా ఎవరికన్నా బయట పెట్టాడా? బయట పెట్టలేదు. ఎందుకంటే అది తప్పుల తడక చెప్పండి. ఇది ఎట్లా ఉందంటే కాంగ్రెస్ పార్టీ నాయకులది ప్రశ్నాపత్రం వాళ్ళే ఇస్తారు, ఎగ్జామ్ వాళ్ళే రాస్తారు, ఎగ్జామ్ పేపర్ ఎవరికి చూపెట్టారు, కానీ మార్కులు 100%. ఈయన తా అంటే అక్కడ రాహుల్ గాంధీ తన్నానా అంటాడు, ఆయన తా అంటే ఈయన తన్నానా అంటాడు. బీసీల పక్షాన నేను అడుగుతున్నాను, రేపు కాంగ్రెస్ పార్టీని అన్ని రంగాల్లో వైఫల్యం చేపట్టి కాంగ్రెస్ని బొందబెట్టడానికి తెలంగాణ ప్రజలు సిద్ధమైన చేపట్టి ఏదో బీసీ పాట పాడి గట్టెక్కాలనే ప్రయత్నం చేస్తున్నారు, కానీ బీసీలందరూ అప్రమత్తమై ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. అదేవిధంగా ఎంతో ఆర్భాటంతో చేసిన కామారెడ్డి బీసీ డిక్లరేషన్, దాని జనగణన అక్కర్లేదు, కులగణన అక్కర్లేదు, ఒక జీవో ద్వారా అమలు చేయొచ్చు. బీసీలకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్, ఎంప్లాయ్మెంట్లో కానీ, రిజర్వేషన్లు కానీ, వృత్తి సంఘాలకు, కుల వృత్తి సంఘాలకు బడ్జెట్ కానీ, లేదా విద్యార్థులకు అవకాశాలు కానీ, లేదా కాంట్రాక్టుల్లో 42% రిజర్వేషన్ కానీ, అదేవిధంగా ఫీ రియంబర్స్మెంట్.
ఎంత దురదృష్టం అంటే ఈరోజు 8,500 కోట్ల రూపాయలు ఫీ రియంబర్స్మెంటు, అందులో 70% వరకు బాధితులు బీసీలు. ఎంత ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి బీసీల పట్ల వివక్ష అంటే మిగతా వర్గాలకు అందరికీ 100% బీసీ ఫీ రియంబర్స్మెంట్ పిల్లలకు ఇస్తారు, కానీ కేవలం బీసీలకు, అగ్రకుల పేదలు మాత్రం అనేక ఆంక్షలు పెట్టి ఫీ రీయింబర్స్మెంట్ ఇవ్వకుండా వాళ్ళ జీవితాలతో చెలగాటం ఆడుతున్నటువంటి వ్యక్తి రేవంత్ రెడ్డి. ఇంకో అంశం, మీకు దమ్ము ధైర్యం ఉంటే, బీసీల మీద అంత ప్రేమ ఉంటే, ఉమ్మడి నల్గొండ జిల్లాలో మీడియా మిత్రులకు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇప్పటి వరకు బీసీ మంత్రి కూడా రాలే. ఇప్పటి వరకు బీసీ మంత్రులు కూడా కాలే, ఎస్సీ మంత్రులు కూడా కాలే. నీకు బీసీల మీద నిబద్ధత ఉంటే ఫస్ట్ ఉన్న 2 మంత్రులు పీకేసి ఒక బీసీకి, ఒక ఎస్సీ ఎస్టీకి ఇవ్వండి. ఓ బీసీకి, ఒక ఎస్సీ ఎస్టీకి ఇవ్వండి. మీ నిబద్ధత నిరూపించుకోండి. సాక్షాత్తు బీజేపీ ఒక బీసీనే ప్రధానమంత్రి చేసింది. సాక్షాత్తు బీజేపీనే కేంద్ర ప్రభుత్వంలో 29% బీసీలని కేంద్ర మంత్రులుగా చేసింది. నీకు బీసీల పట్ల నిబద్ధత ఉంటే నీ యొక్క పీఠం దిగి బీసీని ముఖ్యమంత్రి చేయండి. నేను బీసీ శాఖ మార్చులకు నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు కేవలం రేవంత్ రెడ్డి గారికి డబ్బా కొట్టే మంత్రిగా ఉండకండి. దయచేసి బీసీల ఉసురు పోసుకోకండి. ఆయన జీవితం మొత్తం ఆయన డబ్బా కొట్టడానికే గడపకండి. బీసీ పిల్లల ఫీ రియంబర్స్మెంట్ చూడండి, గురుకుల పాఠశాల గతి చూడండి. మొన్ననే చౌటుప్పల దగ్గర ఒక అమ్మాయి చనిపోయింది. ఈరోజు ఎంత దురదృష్టం అంటే గురుకుల పాఠశాల ముందర పోలీస్ పికెట్ పెట్టారు. గురుకుల పాఠశాల ముందర బీజేపీ నాయకులు రాకుండా, అక్కడ జరుగుతున్నటువంటి అనర్థాలు చూడకుండా, బయట ప్రపంచానికి తెలియజేయకుండా ఈరోజు పోలీస్ పికెట్ గురుకుల పాఠశాల ముందర పెట్టినటువంటి దుస్థితి రేవంత్ రెడ్డి. అందుకొరకు రేవంత్ రెడ్డి గారికి ఒక సామెత వినిపిస్తా, అద్దాల మేడలో నివసించేవాళ్ళు, అద్దాల మేడల మీద నివసించేవాళ్ళు ఇతరుల మీద రాళ్ళేయద్దు. అసలే నీ మేడ మీద కత్తి. ఏదో పక్క రాష్ట్ర ముఖ్యమంత్రికి లింక్ ఉంది కాబట్టి బతికి బయటపడుతున్నావు. లేకుంటే ఎప్పుడు ఎక్కడ ఉండాలో అందరికీ తెలిసిందే. రెడ్ హ్యాండెడ్గా పట్టుబడినటువంటి ఏకైక రాజకీయ నాయకుడు దేశంలో ఒక్కరే. ఇంతవరకు ఎవరి మీద అభయోగాలు కానీ రెడ్ హ్యాండెడ్గా ఎవరు పట్టుబడలేదు. అందుకొరకు ఈ డైవర్షన్ పాలిటిక్స్, డిసీవింగ్ పాలిటిక్స్, అదే ముఖ్యంగా బీజేపీని టార్గెట్ చేయాలి, బురద జల్లాలనే ప్రయత్నం చేయకు. ఎందుకంటే బీజేపీ కమలం పుట్టిందే బురద మడుగులు, అద్భుతమైనటువంటి. మా మీద బురద చల్లితే ఆ బురద వచ్చి నీకే అంటుకుంటుంది. అందుకొరకు నిబద్ధతతో హామీ ఇచ్చింది మీరు, మేనిఫెస్టోలో పెట్టింది మీరు, అమలు చేయాల్సింది మీరు. మీరు పిల్లల్ని కంటారు, బీజేపీ వాళ్ళని పోషించాలా? మీరు ఇష్టం వచ్చినట్టు కంటారు, మేమో పోషించాలా? నువ్వు డజన్ల కొద్దిగా అంటావు, 2 డజన్లు కొంటావు. 620 మందిని అన్నాడు మాకు మహేశ్వర రెడ్డి గారు ఇప్పుడే చెప్పాడు. హామీల మీద హామీలు కదా. కౌరవులు ఉన్న 100కి లిమిట్ చేశారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు 420కి పెంచారు. మీరేమో పిల్లల్ని కంటారు ఇప్పటి మొబ్బడిగా. మేమో పెంచాలి. మేము పెంచడానికి సిద్ధం లేదు. ఎవరైతే కన్నారో వాళ్ళే పెంచాలి, ఎవరైతే హామీలు ఇచ్చారో వాళ్ళే అమలు చేయాలి. లేకుంటే బీసీలు యావత్తు మొత్తం తెలంగాణలోనే ఉద్యమం చేపడతాం. త్వరలోనే మా అధ్యక్షుడి యొక్క అంగీకారంతో ఈ యొక్క బీసీ కులగణను బహిర్గతం చేయడానికి మొత్తం తెలంగాణ యావత్తు ఒక
ఖచ్చితంగా ప్రజా ఉద్యమం చేస్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.